హలో ఆల్, వెల్కమ్ టు టూలెట్స్ ఏఐ. యూజ్ అవుతుంది ఈ యాప్ను మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా వర్క్ అవుతుంది అని మీ డౌట్స్కి అన్నిటికీ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ప్లే స్టోర్ నుంచి మన టూలెట్స్ ఏఐ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ని ఓపెన్ చేయంగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఓనర్గా లాగిన్ అవ్వచ్చు అనమాట, అలానే కస్టమర్గా లాగిన్ అవ్వచ్చు. సో మీరు ఓనర్ లాగిన్ చేసుకున్నాక మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ వచ్చి యూజర్ నేమ్, అలానే మీ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీ రెఫరల్ లింక్. సో మీరు ఆ లింక్ను కాపీ చేసుకుని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ టాప్ రైట్లో కనిపిస్తున్నది వచ్చి మీకు ఇంకా ఎన్ని డేస్ లెఫ్ట్ ఉంది మీరు యూస్ చేసుకోవడానికి దీన్ని ఫ్రీగా అని ఇండికేషన్. ఇక్కడ మీకు ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ని చూపిస్తుంది. ఒకవేళ మీరు ప్రాపర్టీని పోస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు కంప్లీట్ అడ్రస్ ఇచ్చి మీరు రెంట్ హౌస్ ఏ రూమ్ టైప్ ఇవ్వాలనుకుంటున్నారు, దేని పర్పస్ అనేది మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఏ ఫేసింగ్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. మీరు రెంట్ ఎంత పెట్టాలనుకుంటున్నారో అనేది మీరు ఇక్కడ పెడతారనమాట. అలానే ఏ ఫ్లోర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గెట్ కరెంట్ లొకేషన్ క్లిక్ చేయంగానే ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు అక్కడ అది క్యాప్చర్ చేస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ ప్రాపర్టీ నొక్కంగానే మీకు ఒక యాడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ యొక్క రెంట్ హౌస్ ఏ అడ్రస్లో ఉంది, ఏ ఫేసింగ్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడైతే యాక్టివ్లో ఉంటాయి. సో ఇక్కడ యాక్టివ్ యాడ్స్లో మీరు చూసుకోవచ్చు. సో మనం క్రియేట్ చేసిన, పోస్ట్ చేసిన ప్రాపర్టీ ఇదనమాట. సో ఇప్పుడు ఓనర్గా మీరు లాగిన్ ఎలా చేశారనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒకవేళ కస్టమర్గా ఎలా లాగిన్ చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. సపోజ్ కస్టమర్ లాగిన్ ద్వారా ఈ ఇంటర్ఫేస్ యూస్ చేసుకొని వాళ్ళ యూజర్ నేమ్, వాళ్ళ క్రెడెన్షియల్స్ యూస్ చేసి వాళ్ళు లాగిన్ అవ్వగానే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఏ ఏరియాలో వాళ్ళ హౌస్ కావాలనుకుంటున్నారో అక్కడ టైప్ చేసి సెర్చ్ చేయంగానే వాళ్ళకి ఇక్కడ ఆ ఏరియాలో ఉన్న రెంట్ హౌస్లన్నీ లిస్ట్ కనపడుతుంది. సో వాళ్ళు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని షో ఇంట్రెస్ట్ అనే దానిపైన క్లిక్ చేయంగానే ఓనర్కి అనేది రిక్వెస్ట్ వెళ్తుంది. సో ఓనర్కి కంప్లీట్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తము వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఎలా చెక్ చేసుకుంటారంటే ఇప్పుడు ఒక కస్టమర్ అలా చేశారు. సో మీరు ఓనర్గా ఉన్నారు కాబట్టి మీ ప్రాపర్టీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఓనర్ లాగిన్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇవ్వగానే ఇక్కడ ఇంట్రెస్టెడ్ కస్టమర్స్తో అక్కడ కంప్లీట్ ఒక పర్సన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మీకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్ మనకి ఇక్కడ యాక్టివ్లో కనపడుతుంది అనమాట. సో మనం ఇక్కడ మొబైల్ నెంబర్ యూస్ చేసుకొని వాళ్ళని కాల్ చేసాము, మన హౌస్ని రెంట్కి ఇచ్చుకోవచ్చు. మరి అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో.